జలాలు ఇందస్ వాటర్ పాకిస్తాన్కి రావాల్సిన ఇందస్ వాటర్లో చుక్క నీరు ఆపినా సరే ఊరుకునేది లేదని చెప్పి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారతదేశాన్ని హెచ్చరించారు. భారతదేశం గనక ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయితే గనక పాకిస్తాన్ ఊరుకోబోదని చెప్పారు. ఏప్రిల్ 22 పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం ఇందస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందాన్ని ఎబైన్స్లో పెట్టింది. దాన్ని టెంపరీగా హోల్డ్ చేసి పెట్టిందనమాట. అయితే సింధు నది జలాల్లో పాకిస్తాన్కి రావాల్సిన జలాలు ఆపేస్తే గనక అది యాక్ట్ ఆఫ్ వార్, యుద్ధంతో సమానమే అని చెప్పి పాకిస్తాన్ అనేక మార్లు చెప్పింది. ఒకవేళ కనుక భారతదేశం పాకిస్తాన్కి రావాల్సిన సింధు నదీ జలాలు ఆపితే భారతదేశానికి గుణపాఠం చెప్తామని చెప్పి షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఒకవేళ కనుక భారతదేశం ఇందస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తే, దాన్ని ఆపేస్తే అది ఇందస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత మీదే పెద్ద అటాక్ అని చెప్పారనమాట. రీసెంట్గా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఫ్లారిడా, అమెరికన్ స్టేట్ ఆఫ్ ఫ్లారిడాలో మాట్లాడుతూ ఇండియా కనుక ఇందస్ వాటర్, సింధు జలాలకు సంబంధించి డ్యామ్స్ ఏమైనా కట్టి పాకిస్తాన్ నీళ్ళు ఆపితే మిస్సైల్స్తో భారతదేశానికి బుద్ధి చెప్తామని చెప్పారనమాట. ఇందస్ రివర్ ఇండియా ఫ్యామిలీ రివర్ కాదని చెప్పి కూడా రీసెంట్గా అసీం మునీర్ వ్యాఖ్యానించారు. వీటన్నిటి వల్ల మనకేమర్థమవుతుంది? పాకిస్తాన్ మనల్ని కవ్విస్తుంది. ఇందస్ వాటర్ని కనుక భారతదేశం ఆపితే మేము ఊరుకోమని చెప్పి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మరియు ఫీల్డ్ మార్షల్ ముగ్గురు చెప్పారనమాట. అయితే ఇందస్ వాటర్ ట్రీటీ 1960 అనేది వరల్డ్ బ్యాంక్ 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య బ్రోకరేజ్ చేసింది. ఆ ట్రీటీ ప్రకారం ఇండియా చాలా ఉదార స్వభావంతో పాకిస్తాన్కి ఇందస్ వాటర్ ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇండియా వాటర్ని ఎప్పుడు కూడా వెపన్లో వాడలేదు. కానీ పాకిస్తాన్ ఎప్పుడైతే మనపైన టెర్రర్ అటాక్స్ చేపిస్తుందో, టెర్రర్ అటాక్స్ని స్పాన్సర్ చేపిస్తుందో, ఇండియాకి ఇప్పుడు ఇందస్ వాటర్ ట్రీటీని ఎబైన్స్లో పెట్టక తప్పలేదన్నమాట. ఇది ఇందస్ వాటర్ ట్రీటీని రివ్యూ చేయాల్సిన టైం, పునఃసమీక్షించాల్సిన టైం అనమాట. ఇండియా ఇటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఇందస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇండియా సమీక్ష జరపాలి. ముఖ్యంగా ఇందస్, చీనాబ్, జీలం ఈ మూడు కూడా మనం పాకిస్తాన్కి ఇస్తాం. సట్లెజ్, బియాస్, రావి మన దగ్గర ఉంటున్నాయి అనమాట. అయితే ఇందస్లో చాలా జలాలు భారతదేశం నుంచే పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్కి ఇందస్ అనేది లైఫ్ లైన్ అనమాట. వాళ్ళ జీవనాడి, వాళ్ళ వ్యవసాయం కానీ, తాగునీరు కానీ ఇవన్నీ కూడా ఇందస్ మీదే ఆధారపడ్డాయి. కాబట్టి ఇందస్ వాటర్ భారతదేశం ఎక్కడ ఆపేస్తుందా అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు భయపడి అక్కడ పొలిటీషియన్స్, అధికారులు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు.